పద్మశ్రీ పద్మవిభూషణ్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 94వ జయంతి కార్యక్రమం ఈరోజు కావలి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్లో కలాం గారి చిత్రపటమునకు పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అబ్దుల్ కలాం, అవుల్ ఫకీర్, జైనుద్దీన్ ఆసిమా కుటుంబంలో వారికి జన్మించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. మరి ఒక పడవ యజమాన్యతను పేపర్ బాయ్ గా కూడా అబ్దుల్ కలాం కార్యక్రమాలు చేసి చదువు కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆ చదువుతోనే ఈ రోజు ఉన్నత స్థితికి ఎదిగినటువంటి మహానత వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. ఈ రోజు మనం వారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకర విషయం, ఆనందకర విషయంగా తెలియజేసుకుంటూ మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి. సేవ చేస్తేనే ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది. అందుకే విద్యార్థి లోకానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తి. కాబట్టి ఈ రోజు మరి విద్యార్థి లోకం కూడా ఆయన స్మరించుకుంటున్నారు. మరి తర్వాత 27/7/2015 షిల్లాంగ్ లో విద్యార్థుల్లో ఏ విద్యార్థులైతే ఆయన ఇష్టపడతారో, ఏ విద్యార్థులైతే ఆయన ప్రేమపూర్వకంగా చూస్తారో ఆ విద్యార్థుల మధ్యలో కూర్చొని మాట్లాడేటప్పుడు ముచ్చటించేటప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ అంటే గుండె వ్యాధి సంభవించి ఆయన చనిపోవడం జరిగింది. ఆ మోహనత వ్యక్తి చనిపోయే నాటికి ఆయనకి 4 చొక్కాలు, 6 ప్యాంట్లు, 250 పుస్తకాలు, 2 సూట్ కేసులు, మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఆయన పుట్టినటువంటి గ్రామానికి మరి ఆ అభివృద్ధి కోసం మరి సేవాభావంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కావలి పట్టణంలోని ప్రజా వైద్యశాల అధినేత డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ వారి యొక్క ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవాధ్యక్షులు భాషా గారి సహకారంతో ఈరోజు అన్ని టౌన్లో ఉండే అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలందరూ కలిసి ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా చిత్రపటాన్ని పూలమాల వేసి, అలాంటి మహానుభావుడు మరి భారతదేశానికి మంచి క్షిపణి రంగంలో సైంటిస్టుగా ఉండి భారతదేశానికి గర్వకారణంగా ఎదిగి భారతదేశ రాష్ట్రపతిగా మరి ప్రపంచ దేశాల గౌరవం సంపాదించబట్టిన నిజాతీపరుడు, నిరాడంబర జీవి, అలాంటి మహానుభావుల్ని స్మరించుకోవడం స్వచ్ఛంద సేవా సంస్థలందరికీ కూడా గర్వకారణం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి, గౌరవాధ్యక్షులు మరి భాషా గారికి, వచ్చిన ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థ అందరి సభ్యులందరూ కూడా నమస్కారం చేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం.